subscribe. ఒకప్పుడు ఒక అందమైన జింక అరణ్యంలో నివసించేది. ప్రతి మధ్యాహ్నం అది సరస్సు వద్దకు వెళ్ళి తన స్నేహితులను కలుస్తూ ఉండేది. జింకకు ముగ్గురు మంచి స్నేహితులున్నారు. ఒక తాబేలు, ఒక కాకి, ఇంకా ఒక ఎలుక. అందరూ కలిసి సరస్సు దగ్గర నవ్వులు, ఆటలు, కథలతో సాయంత్రాలను గడిపేవారు. ఒకరోజు జింక చాలాసేపు తన స్నేహితులను కలవడానికి రాలేదు. మిగతా ముగ్గురు స్నేహితులు ఆందోళన చెందారు. కాకి, మన జింక ఎందుకు రాలేదు? వెండి చూడు, ఏమైనా ప్రమాదంలో ఉందేమో. చింతించకు, నేనిప్పుడే వెతికి వస్తాను. అప్పుడు కాకి ఆకాశంలో ఎగిరి అడవంతా వెతికింది. చివరికి అది జింకను ఒక వేటగాడి వలలో చిక్కుకున్నట్టుగా చూసింది. వెంటనే ఆ కాకి జింక దగ్గరకు వెళ్ళి ఇలా అంది. చింతించకు నా మిత్రమా, నేనిప్పుడే ఎలుకని తీసుకువస్తాను. అది వలకరిచి నిన్ను విడిపిస్తుంది అని చెప్పి కాకి వెంటనే సరస్సు వైపు ఎగిరి ఎలుక మరియు తాబేలుకి ఆ విషయం చెప్పింది. అయ్యో అవునా? అయితే ఇప్పుడు త్వరగా వెళ్ళుదాం, మన జింకని కాపాడాలి. ఎలుక కాకి వెన్నుపైన ఎక్కి జింక దగ్గరకు వెళ్ళింది. తన పదునైన పళ్ళతో వలకరిచి కోయడం మొదలుపెట్టింది. కానీ తాబేలు కూడా అక్కడికి నెమ్మదిగా వెళ్ళింది. అది గమనించిన కాకి, తాబేలు, తిరిగి వెళ్ళు, వేటగాడు వస్తున్నాడు, నీకు ప్రమాదముంది. ఎలుక వేగంగా వలకరిచి జింకను విడిపించింది. జింక అడవిలోకి పరుగెత్తింది. ఎలుక గుంతలో దాక్కుంది. కాకి ఆకాశంలోకి ఎగిరిపోయింది. కానీ బీచి తాబేలు నెమ్మదిగా నడుస్తూ ఉండడంతో వేటగాడు దాన్ని పట్టేశాడు. అతను వలలో వేసి తన భుజమ్మలలో వేసి తన భుజం మీద వేసుకుని ఇంటికి బయలుదేరాడు. మిగతా ముగ్గురు స్నేహితులు ఒక తెలివైన ప్రణాళిక వేశాడు. జింక నేలపై పడిపోయి చనిపోయినట్టుగా నటించింది. కాకి దాని కళ్ళను కొరుకుతున్నట్టుగా నటించింది. ఇది మనం చేయగలిగిన ఉత్తమ మార్గం స్నేహితులారా. వేటగాడు వచ్చి ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఓహో, చనిపోయిన జింక, దీన్ని అమ్మేస్తే డబ్బు వస్తుంది అని అనుకున్నాడు. వేటగాడు తాబేలును నేలపై వదిలి జింక వైపు పరుగెత్తాడు. త్వరగా తాబేలు, ఇది మన అవకాశం. ఎలుక వెంటనే వలకరిచి తాబేలును విడిపించింది. ఇప్పుడే సరస్సులోకి దూకి దాక్కో అని ఎలుక చెప్పింది. తాబేలు నీటిలో దాక్కుంది. ఎలుక గుంతలోకి దూకింది. కాకి ఆకాశంలో ఎగిరిపోయింది. వేటగాడు తిరిగి వచ్చేసరికి జింక కూడా మాయమైపోయింది. అతను నిరాశగా చేతులు దులిపి ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళిపోయాడు. స్నేహితులు అందరూ మళ్ళీ కలిసి ఆనందంగా కౌగిలించుకున్నారు. మన ఐక్యతే మన బలం. చూడండి, మనం జింకని మాత్రమే కాకుండా తాబేలుని కూడా రక్షించాము. మీ అందరికీ ధన్యవాదాలు స్నేహితులారా. సహకారం ఉన్న చోట ఎలాంటి అడ్డంకులు వచ్చినా దాటవచ్చు.